రేపు గండికోటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇంటర్ విద్యార్థిని హత్య జరిగి 18 రోజులు అవుతున్నా ఇంకా మర్డర్ హిస్టరీ ఇంకా వీడలేదు. దీనికి సంబంధించి పోలీసులు టెన్షన్గా వాళ్ళ మనసులో నెలకొంది. రేపు సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ మర్డర్ హిస్టరీకి సంబంధించి చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి రేపు పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఉత్కంఠ జరుగుతుందోనన్న టెన్షన్ పోలీసుల్లో నెలకొంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ అనిల్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లా పర్యటన నిమిత్తం రానున్నారు. ఈ సందర్భంలోనే పోలీసు అధికారుల్లో ఓ రకంగా టెన్షన్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి సీఎం ప్రోగ్రాం అంతా జమ్మలమడుగు నియోజకవర్గంలోనే కొనసాగనుంది. మరీ ముఖ్యంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి గండికోటలో జరిగే P4 కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా ఇక్కడ పలు రకాల అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఇదే గండికోట ప్రాంతంలో ఈ నెల 14న పొద్దుటూరుకు చెందినటువంటి వైష్ణవి అనే 17 ఏళ్ల యువతి హత్య గావించబడింది. అంటే ఇవాళకి ఖచ్చితంగా 18 రోజులు, దాదాపు 3 వారాలు గడుస్తున్న యువతి హత్య ఇంకా మిస్టరీగానే మిగిలింది. పోలీసు అధికారులు 18 బృందాలుగా విడిపోయి అనేక రకమైన కోణాల్లో విచారించడం జరిగింది. అయినప్పటికీ సాంకేతికపరమైనటువంటి ఆధారాలు మాత్రం ఇంకా దొరకడం లేదని మాత్రమే పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై కర్నూలు రేంజ్ DIG ఇప్పటికే 2 సార్లు కడపకు రావడం జరిగింది. అమ్మాయి హత్య జరిగినటువంటి మరుసటి రోజుతో పాటు ఇటీవల 4 రోజుల క్రితం కడపలో వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం కడపలో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన కొన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. గండికోట వైష్ణవి హత్య కేసు ఒక రకంగా చెప్పుకోవాలంటే కొండను తవ్వి ఎలుకను పట్టేటువంటి పరిస్థితి దాపురించిందని ఆయన చెప్పుకురావడం కూడా జరిగింది. అంతేకాదు తమ దగ్గర ఎలాంటి దివ్యశక్తులు లేవు, కేవలం మానవ శక్తితోనే ఈ కేసును పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్నామని కూడా DIG చెప్పుకురావడం జరిగింది. వైష్ణవి హత్య విషయంలో అనేక అంశాలు దర్యాప్తుకు వెల్లడించినటువంటి ఈయన నిన్న కర్నూలులో మళ్ళీ మీడియా ముందుకు మరిన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. అమ్మాయి వైష్ణవి హత్య జరిగిన రోజైన ఈ నెల 14న అంటే ఈ నెల 14న మధ్యాహ్న సమయం 12 గంటల ప్రాంతంలో గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయంలో ఉండగా అక్కడున్న ఓ పర్యాటక ఫ్యామిలీ తీయించుకున్న సెల్ఫీ ఫోటోల్లో ఈ అమ్మాయి కనిపించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. ఆ కుటుంబాన్ని సైతం పోలీసులు విచారిస్తే అదే సమయంలో వైష్ణవి అంటే ఆ అమ్మాయి పర్యాటక ఫ్యామిలీతో ఉన్నటువంటి సమయంలోనే వైష్ణవి ప్రధాన కుమారుడైనటువంటి సురేంద్ర గండికోటలోకి ఎంటర్ అయిన సీసీ ఫుటేజ్ ని కూడా ఇదివరకే పోలీసులు తీసుకున్నారు. బుల్లెట్ బైక్ పై వచ్చినటువంటి సురేంద్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉండి మళ్ళీ అదే బైక్ పై తిరిగి వెళ్లిన సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. వైష్ణవి హత్య కూడా ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నము 1:45 మధ్య జరిగి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయంలో పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అంతేకాకుండా సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటు పలు దర్యాప్తు సంస్థలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. అదే సమయంలో సురేంద్రకు వైష్ణవి కంటపడటంతో పాటు అన్నను చూసి ఈ వైష్ణవి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చినటువంటి అనుమానాలు కూడా DIG కోయ ప్రవీణ్ విశ్లేషించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో వైష్ణవి కడుపులో బలంగా గుద్దడంతోనే లివర్ ఛిద్రమై
అమ్మాయి మృతి చెంది ఉండవచ్చునని కూడా కోయ ప్రవీణ్ చెప్పుకొచ్చారు. అంటే దాన్ని లైంగిక దాడిగా తర్వాత మర్డర్ గా చిత్రీకరించేందుకు ఒంటిపై ఉన్నటువంటి టాప్ ను తొలగించే అవకాశం లేకపోలేదని కూడా డిఐజీ నిన్న జరిగినటువంటి కర్నూలు సమావేశంలో చెప్పడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని అల్లరి మూకల పని కూడా అయి ఉండవచ్చినటువంటి మరో కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వైష్ణవి హత్యలో ఇప్పటిదాకా సీసీ కెమెరాల ఎవిడెన్స్ తర్వాత ప్రత్యక్ష సాక్షుల వంటి నేపథ్యం లేకపోవడంతో కేవలం సాంకేతిక ఆధారంగానే ఈ కేసును పరిష్కరించాల్సి ఉందని కూడా డిఐజీ చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు తాము చేపట్టినటువంటి దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరక్కపోతే ఫైనల్ గా వైష్ణవి కుటుంబ సభ్యులను ఇంటరాగేట్ చేస్తామని కూడా డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వైష్ణవి హత్య జరిగి ఇవాళకి ఖచ్చితంగా 18 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు అదే వైష్ణవి హత్య జరిగిన ప్రదేశం గండికోటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇదే గండికోటలో దాదాపు గంట సేపు పైగా పర్యటించేటువంటి అవకాశం ఉంది. ఈ హత్యపై చంద్రబాబు ఏదైనా స్పందిస్తారా లేదా అనేటువంటి అంశంపై కూడా పోలీసు అధికారుల్లో ఓ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.